దీన్ని డ్యూయల్ స్టార్టర్ అంటారు. ఇది జస్ట్ ఒక కాంట్రాక్టర్ వాడుతున్నాను. ఏది మన చిన్న పంపు 1.5 HP పంప్ వస్తుంది కదా, వాటర్ మున్సిపల్ వాటర్ డ్రా చేయడానికి, దానికి ఇది వాడుతున్నాను. నా బోర్ రన్ అవ్వడానికి ఇది డ్యూయల్ స్టార్టర్ వాడుతున్నాను. ఇది వచ్చి మనకి ఓఎల్ఆర్ రిలే. నాకు కింద స్పేస్ లేదు, అందుకనే దీన్ని ఇన్వర్ట్ చేసి పైన పెట్టా. ప్లస్ ఇది సింగిల్ ఫేజ్, దీని వైరింగ్ ఇలా ఉంటుందండి. సో మీకు ఆన్లైన్లో చూసినా కానీ తెలిసిపోతుంది హౌ టు వైర్ సింగిల్ ఫేజ్ సిస్టమ్ విత్ కాంట్రాక్టర్ 3 ఫేజ్లోనే వస్తుంది. సో ఈ సిస్టమ్ దిస్ ఈజ్ వెరీ హైలీ సెక్యూర్ సిస్టమ్ బికాజ్ ఇది చూడండి, ఫస్ట్ యాక్చువల్లీ ఇది నా మెయిన్ మీటర్ కాదు, నా మెయిన్ మీటర్ వేరే చోట ఉంది. అక్కడి నుంచి తీసుకొచ్చి ఒక సర్క్యూట్ని తీసుకొచ్చి మోటార్ దీనికి ఇచ్చాను, మీటర్కి ఇచ్చి ఈ మీటర్ అవుట్పుట్ తీసుకొచ్చి ఆర్సీసీబీకి ఇచ్చా. ఎందుకంటే ఇక్కడ ప్రాబిలిటీ ఆఫ్ షాక్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇది అవుట్ సైడ్ మోటార్స్ చూడండి ఎలా ఉన్నాయో, వాటర్ ఉంది, మెటల్ ఉంది. షాక్ కొట్టిందంటే ఇట్ విల్ బి ఫేటల్. సో వీ హ్యావ్ ఇన్స్టాల్డ్ ఆర్సీసీబీ 30 milliamps ఫర్ షాక్ ప్రొటెక్షన్ అనమాట. సో ఈ సర్క్యూట్ మీద ఏ లోడ్ ఉన్నా కానీ ఆర్సీసీబీ ట్రిప్ అవుతుంది. ఇది 4 amps ఈ బుడ్డి దాన్ని ఆ చిన్న పంపుది. ఇది C10 కర్వ్, సి కర్వ్ 10 amps ఎంసీబీ ఆ పెద్ద మోటార్ది అక్కడ ఉంది కదా. ఇది వచ్చేసి నా కామన్ వైరింగ్ అండి. నా లైట్స్ ఇవి ఉన్నాయి కదా, ఈ లైట్స్ సర్ఫేస్ కాంట్రిబ్యూటింగ్ వేసాను, ఎందుకంటే నాకు కన్సిల్ చేయడానికి లేదు, పైగా గోడ డ్యామేజ్ అవుతుంది కదా. సో సర్ఫేస్ కాంట్రిబ్యూటింగ్ వేసాము, సో దానికి అది వాడాము. సో ఆల్ దీస్ థింగ్స్ ఆర్ ప్రొటెక్టెడ్ బై అవర్ ఆర్సీసీబీ. ఓకే, సో ఇక్కడ నుంచి మనము మోటార్ వైర్స్ 2 వైర్స్ ఉన్నాయి కదా, పవర్ సర్క్యూట్ ఇలా రీరూటింగ్ చేసి దీన్ని ఇలా తీసుకొచ్చి డైరెక్ట్గా కాంట్రాక్టర్స్కి లైన్ లోడ్ ఎప్పుడు ఇలా ఉంటుంది చూడండి. పైన లైన్ ఇస్తారు, కింద లోడ్ ఇస్తారు. ఈ కేసు అయితే నాకు కాంట్రాక్టర్ ఇన్వర్ట్ చేశాను కాబట్టి కింద లైన్ ఇచ్చాను, పైన లోడ్స్ ఇచ్చాను. ఇప్పుడు దీనికి దీన్ని కంట్రోల్ ఎలా చేయాలి? మనము 230 volts డైరెక్ట్గా కంట్రోల్ చేయడం ఇట్ ఈస్ నాట్ సేఫ్ బికాస్ దిస్ ఈజ్ ఎ మెటల్ బాడీ. పట్టుకుంటే షాక్ కొడుతుంది. ఆర్సీసీబీ ఉన్నా కానీ మనము ఇంకో యాడెడ్ లేయర్ ఆఫ్ సెక్యూరిటీ కింద మనం ఒక సప్లైని తీసుకుని దీని లోపల దీన్ని పెట్టామండి. ఇలా పెట్టాం, ఒక 24 DC సప్లైని పెట్టి మనము 2 సాలిడ్ స్టేట్ రిలేస్ వాడి ఆ సాలిడ్ స్టేట్ రిలేస్ అవుట్పుట్తో మనం ఈ పవర్ కాంటాక్టర్స్ని కంట్రోల్ చేస్తున్నాం. సో ఇందులో ఈ లైన్లో 24 volts ఉంది. మనం పేలు పెట్టినా ఏం కాదు, తడి వోల్టీతో పట్టుకున్నా కూడా ఏమి కాదు. సో దిస్ ఈజ్ హైలీ సేఫ్ బికాజ్ మా మదర్ వాళ్ళు ఆపరేట్ చేస్తూ ఉంటారు దీన్ని. సో ఐ డోంట్ వాంట్ దెమ్ టు గెట్ ఎలక్ట్రిక్ షాక్. సో యాక్చువల్లీ మీరు బయట మార్కెట్లో కొంటే దానికి ఒక డబ్బా ఇస్తాడు వాడు, ఒకదానికి ఒక డబ్బా ఇస్తాడు. సో దీని ఆపరేషను ఇది మనం కొట్టగానే ఇది బోర్ కదా, బోర్ కాంటాక్ట్ రన్ అవుతుంది, మనకి బోర్ రన్ అవుతుంది. ఓకే, ఇంకా ఫైనలైజ్ చేయలేదు. కింద బోరు అంత మట్టి పడి సౌండ్ వేరేగా వస్తుంది, డస్ట్ ఎర్త్ వైర్ ఇంకా కలపలేదు నేను. ఇది వచ్చేసి దీనిది. ఇది వరకు ఏంటంటే చెప్తాను ఉండండి, మంచినీళ్ళ పైకి తోడతాను. ఇదివరకు ఏంటంటే ఇది ఎలా ఉండేదంటే దీని కంట్రోల్ అంతా ఇక్కడ ఉండేదండి, ఇలా ఎక్స్పోజ్ టు ఎలిమెంట్స్. సో ఐ హ్యావ్ రిమూవ్ దిస్. ఇదంతా తీసేసాను. ఐ విల్ సాల్వేజ్ దిస్ అండ్ యూజ్ ఇట్ సమ్వేర్. దిస్ బాక్స్ ఇస్ నౌ డన్. దీనికి మనము కింద నుంచి సిపివిసి ఫిట్టింగ్ వేసేద్దాం. సిపివిసి ఫిట్టింగ్ వేస్తే ఇట్ బి కింద గ్రౌండ్లోకి గాడి కొట్టేసి లోపల పెట్టేస్తే బాగుంటుంది కదా, ఇలా చిరాకుగా ఉంటుంది. లేకపోతే కట్ అయిపోయిందంటే మళ్ళీ అదవుతాం. కానీ ఇదండి నా వర్క్. యాక్చువల్లీ దీని మీద ఒక ప్యానెల్ వస్తుంది, మనం వైరింగ్ చేసింది ఏది కనపడకుండా ఇదే కనపడుతుంది, కానీ ఆ ప్యానెల్ కూర్చోదు, ఎందుకంటే ఇది ఎంసీబీలు కాదు కదా. ఇది ఎంసీబీ బోర్డు నేను ఎక్కడ సెకండ్ హ్యాండ్లో మన ముషీరాబాద్లో దొరుకుతాయండి సెకండ్ హ్యాండ్ వస్తువులు. అది ఒక 300 కొన్నాను. కొత్త బాక్స్ వచ్చి 1000 రూపాయల పైనే ఉంటుంది. ఇది ఏముంది, సబ్బు పెట్టి కడిగేయడమే, వాడేసుకుంటామే.
ఇది కూడా నా దగ్గర మనకి ఇది ఏంటంటే యాక్చువల్గా మనకి వోల్టేజ్ స్టెబిలైజర్ వస్తుంది కదా ఏసీలది, అది లోపల స్టెబిలైజర్ సర్క్యూట్ తీసేసి నాకు ఇది క్యాబినెట్ కావాలి. సో దీనికి వాడాను. అది ఇంకోటి ఏంటంటే ఇక్కడ యాంపియర్స్ చూపిస్తుంది చూడండి, ఈ సర్క్యూట్లో ఎంత లోడ్ వెళ్తుందని. సో ఈ వరకు ఇలా ప్లాన్ చేశాను నేను. ఇదండి, ఇంకా ఇంప్రూవ్ చేయాలి ఈ ఏరియా. అది తీసేస్తే ఇంకా నీట్గా అయిపోతుంది గోడ.